గ్రామాల్లోని యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలని ఏసీపీ మధు తెలిపారు. నూతన చట్టాలపై ప్రజలకు అవగాహన ఉండాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా పుల్లూరు గ్రామంలో నేరాల నియంత్రణకు పోలీసు అధికారులు ప్రజలతో కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మధు పాల్గొని మాట్లాడుతూ, ఇలాంటి ప్రోగ్రాంలు నిర్వహించడం వల్ల ప్రజలకు రక్షణ, భద్రతా భావం, వారి సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే గ్రామంలో కొత్త వ్యక్తులు, నేరస్తులు ఉంటున్నారా అనే విషయంపై కూడా తెలుస్తుందన్నారు. అందుకోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందన్నారు. మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. దేశవ్యాప్తంగా నూతన చట్టాలు అమలులోకి వచ్చాయని, నేరం చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా మహిళల రక్షణకు చట్టాలు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు, గ్రామ పెద్దలు ముందుకు రావాలన్నారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ 25 బైక్ వాహనాలు తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. సరిగ్గా పత్రాలు లేని వాహనాలు నడపవద్దని సూచించారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల రక్షణ కోసమే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బెల్ట్ షాప్పై దాడి చేసి సుమారుగా 6,000 రూపాయల లిక్కర్, ప్రభుత్వం నిషేధించిన గుట్కా, టొబాకో ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ శ్రీను, 1 టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు, 3 టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, రూరల్ ఎస్ఐ అపూర్వారెడ్డి, చిన్నకోడూరు ఎస్ఐ బాలకృష్ణ, బెజ్జంకి ఎస్ఐ కృష్ణారెడ్డి, రాజ్గోపాల్పేట ఎస్ఐ ఆసిఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.